బాబావారి పాదాలు పట్టుకున్న తర్వాత మరలా బాబాలో ఐక్యమయ్యేంత వరకు ఏ భక్తుడినైనా పరిశీలించండి, వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వారి జీవితంలో ఎగుడు దిగుళ్ళు ఉండటంతో పాటుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ద్వారా మెసేజ్ ఇస్తాడు వాళ్ళకి. ఆ మెసేజ్ని అప్లై చేసినందువల్ల పరిణతి చెందుతూ ఉంటారు, మెట్టుకు ఎక్కుతూ ఉంటారు. మీకు పరమపద సోపానంలో 2 ఉంటాయి. ఒకటి 0 పాయింట్, పైది పరమపదం ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి, అక్కడి నుంచి పడిపోవడానికి 2 ఉంటాయి కదా. ఆ చేరుకోవడానికి ఏముంటాయి? నిచ్చెనలు. పడిపోవడానికి ఏముంటాయి? గట్టిగా పాములు. నిచ్చెనలు, పాములు ఉంటాయి. నిచ్చెనలు గురుబోధలు అనుకుంటే, నిచ్చెనలు దైవానుగ్రహం అనుకుంటే, నిచ్చెనలు నీ పుణ్య కర్మ ఫలితం అనుకుంటే, పాములు మాయ ఫలితం. మాయ నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలా ఆ పాముల నోట పడకుండా ఉండాలంటే కనుక ఒకటే ఒక మార్గం. అదేంటి అంటే, నువ్వు గురువు గారు ఇచ్చినటువంటి బోధనలని నిచ్చెనగా చేసుకుని నువ్వు ముందుకెళ్ళిపోవడం.